జనవరి 28, 2015 ఈ డేట్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే ఆ రోజు ఎత్తిన కాలర్ ఎప్పటి వరకు దించలేదు కాబట్టి, ఆ దించే అవకాశం మీకు ఎప్పటికీ ఆయన ఇవ్వడు కాబట్టి గుర్తుందిగా ఆ రోజు ఆయన ఏం చెప్పాడు. నచ్చకపోయినా పర్లేదు, ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, మీకు నచ్చే వరకు కాలర్ ఎగరేసుకొని మీరు తిరిగే వరకు చేస్తూనే ఉంటాను. నిజంగా ఎన్టీఆర్ గారి కెరియర్ లో మరెన్నో బ్లాక్ బస్టర్లు కొట్టొచ్చేమో గానీ టెంపర్ సినిమాని రీప్లేస్ చేసే సినిమా మాత్రం ఎప్పటికీ రాదు. ఎందుకంటే టెంపర్ కంటే ముందు వచ్చిన సినిమాల గురించి మనం మాట్లాడుకుంటే యమదొంగ సినిమా నుంచి టెంపర్ వరకు కూడా ఎన్టీఆర్ గారికి సరైన బ్లాక్ బస్టర్ అయితే లేదు. మధ్యలో అదుర్సు, బృందావనం, బాద్షా లాంటి సినిమాలు కొద్దిగా హిట్ అవ్వచ్చేమో గానీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఆకలి తీర్చే సినిమాలు అయితే కావవి. ఇంకా బాద్షా సినిమా తర్వాత రామయ్య వస్తావయ్య సినిమా కావచ్చు, అలాగే రభస సినిమా కావచ్చు, ఈ రెండు సినిమాలు కూడా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఈ రెండు సినిమాలు ఇచ్చిన షాక్ కి ఎన్టీఆర్ గారి థాట్ ప్రాసెస్ మారిపోయింది. వీటి తర్వాత మొదలైంది అసలైన ఆట యంగ్ టైగర్ ఎన్టీఆర్ వర్షన్ 2.0. ఆ 2.0 వర్షన్ కి శ్రీకారం చుట్టిందే టెంపర్ సినిమా, అలాగే పూరి జగన్నాథ్ గారు అనమాట. మళ్ళీ ఒక కొత్త ఎన్టీఆర్ ని లాంచ్ చేస్తున్నామని ఆయన అయితే టెంపర్ సినిమా ఆడియో లాంచ్ లో అయితే చెప్పాడు, చేసి చూపించాడు. ఇంకా ఈ టెంపర్ సినిమా నుంచి ఎన్టీఆర్ గారి స్క్రిప్ట్ సెలక్షన్ మారిపోయింది, అలాగే డైరెక్టర్ ని సెలెక్ట్ చేసుకునే విధానం కూడా మారిపోయింది. డైరెక్టర్ హిట్స్ లో ఉన్నాడా ఫ్లాప్స్ లో ఉన్నాడా అని చూడటం మానేసి ఓన్లీ కంటెంట్ ను ఒక్కదాన్నే నమ్మి సినిమాలు చేయడం అయితే మొదలు పెట్టాడు. అందుకే వరుస పెట్టి బ్లాక్ బస్టర్లు అయితే వచ్చాయి. ఇంకా టెంపర్ సినిమా తర్వాత వచ్చిన సినిమా నాన్నకు ప్రేమతో. ఇక్కడ హీరో ఏమో ఓరమాసు, డైరెక్టర్ ఏమో ఓర క్లాసు. ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమా నాన్నకు ప్రేమతో. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి లుక్, బియర్డ్ లుక్ కావచ్చు, ఆ హెయిర్ స్టైల్ కావచ్చు, నిజంగా మామూలుగా ట్రెండ్ అవ్వలేదు ఆ రోజుల్లో. ఈ సినిమా ఎన్టీఆర్ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం లాగా అయితే ఉండిపోయింది. కానీ కమర్షియల్ గా అనుకున్నంత స్థాయిలో అయితే ఈ సినిమా అయితే సక్సెస్ అయితే అవ్వలేదు. ఈ నాన్నకు ప్రేమతో సినిమాతో మిస్ అయిన కమర్షియల్ హిట్ ఏదైతే ఉందో అది కొరటాల శివ గారితో తీసిన జనతా గ్యారేజ్ సినిమాతో ఎన్టీఆర్ గారు అయితే కొట్టి చూపించాడు. ఆ టైంలో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ లిస్ట్ లో జనతా గ్యారేజ్ సెకండ్ ప్లేస్ లో అయితే ఉంది. ఇంకా వీటి తర్వాత జైలు అవకాశ సినిమా కావచ్చు, అరవింద సమేత వీర రాఘవ సినిమా కావచ్చు, ఈ రెండు సినిమాల్లో కూడా ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ లో అయితే ఉంటది. మెయిన్ గా జైలు అవకాశ సినిమాలో ప్రీ క్లైమాక్స్ లో వచ్చే మన డ్రామా సీక్వెన్స్ ఏదైతే ఉందో అదైతే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అనమాట. అలాగే అరవింద సమేత సినిమా గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆ స్టార్టింగ్ అరగంట సినిమా ఏదైతే ఉందో ఎన్టీఆర్ గారు అయితే ప్యాకాట్ అయితే ఆడేశాడు. ఇంకా వీటి తర్వాత రాజమౌళి గారి డైరెక్షన్ లో మన ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు హీరోలుగా వచ్చిన సినిమా త్రిబుల్ అనమాట. ఈ సినిమాతో ఎన్టీఆర్ గారు కావచ్చు, అటు రామ్ చరణ్ గారు కావచ్చు, నార్త్ ఆడియన్స్ కి అయితే మరింత దగ్గరయ్యారు. ఇంకా త్రిబుల్ సినిమా తర్వాత వచ్చిన సినిమా దేవరా. నిజంగా ఈ దేవరా సినిమా సక్సెస్ నేను రెండు ఫోర్సులకు అయితే ఇస్తాను. ఒకటి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి, రెండోది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి అనమాట. ఎందుకంటే ఆ సినిమాకి రిలీజ్ రోజు వచ్చిన నెగిటివిటీ అయితే అంతా ఇంతా కాదు, కానీ ఫ్యాన్స్ అయితే ఒక్కటిగా అయితే ఉండి ఆ సినిమా మీద పాజిటివిటీని అయితే పెంచుకున్నారు ఆఫ్లైన్ లో. నిజంగా దానికైతే క్యూడోస్ అనే చెప్పాలి ఆయన ఫ్యాన్స్ కి. ఇంకా దేవరా సినిమా తర్వాత వరుస పెట్టి 4 పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ తో మన ఎన్టీఆర్ గారు అయితే రెడీ అయిపోయాడు. ఆ సినిమాలు ఏంటో తెలుసుగా, మనం ఆల్రెడీ వీటి గురించి అయితే సపరేట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అన్నిటికంటే ముందు వచ్చేది వార్ 2 సినిమా అనమాట. ఆగస్టు 14 అయితే రిలీజ్ అయింది, అప్పుడు కాలర్ ఎత్తుకుంటారు. ఇంకా ఆగస్టు 14 తర్వాత ప్రశాంత్ నీల్ గారి సినిమా అయితే రిలీజ్ అయింది, అప్పుడు కాలర్ ఎత్తుకుంటారు. ఇంకా ప్రశాంత్ నీల్ గారి సినిమా తర్వాత దేవరా 2 సినిమా అయితే రిలీజ్ అయింది, అప్పుడు కాలర్ ఎత్తుకుంటారు. ఇంకా దేవరా సినిమా తర్వాత మన నెల్సన్ గారితో సినిమా అయితే రిలీజ్ అయింది, అప్పుడు కూడా కాలర్ ఎత్తుకుంటారు. ఈ విధంగా ఎత్తిన కాలర్ దించే అవకాశం అయితే ఎన్టీఆర్ గారు అయితే ఆయన ఫ్యాన్స్ కి అయితే ఇవ్వడం, ఇదైతే రాసి పెట్టుకోండి. అదనమాట మ్యాటర్. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడావు నువ్వు, ఎన్టీఆర్ గారి సినిమా కూడా లేదు దగ్గరలో, అప్డేట్స్ కూడా లేవు, ఎందుకు మాట్లాడావని మీకైతే డౌట్ అయితే రావచ్చు. నాకు ఈ టాపిక్ గురించి ఎప్పటి నుంచో మాట్లాడాలని అయితే ఉంది. మ్యాట్ స్క్వేర్ సక్సెస్ మీట్ కి ఎన్టీఆర్ గారు అయితే వచ్చారు కదా, ఆ ఆడియో ఫంక్షన్ లో మన ఎన్టీఆర్ గారు అయితే కాలర్ అయితే ఎత్తాడు. అది చూసినప్పటి నుంచి కూడా ఆ కాలర్ ఎత్తడం మీద ఒక వీడియో అయితే చేయాలని ఉంది. ఇప్పుడైతే చేసేసా. ఇప్పుడైతే మొత్తం ప్రశాంతంగా ఉంటది అనమాట. మొత్తం చెప్పేశాం కదా. ఇంకా లాస్ట్ లో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అని మన ఛానల్ అయితే అప్ టు డేట్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ.